తాజాగా నెల్లూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం 3 బైకులు ఢీకొట్టి ఆపై చెట్టును కూడా ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 3 స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వెహికల్స్ మీద ఒక్కసారిగా దూసుకుపోవడంతో మొత్తం కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి. 3 స్పాట్లోనే ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది గాయపడ్డ పరిస్థితి. ఏ వెహికల్స్ మీద అయితే ఆ లారీ దూసుకుంటూ పోయిందో ఆ వెహికల్స్ పూర్తిగా పనికిరాకుండా పోయాయి. వెంటనే అది దూసుకుంటూ వచ్చి ఒక చెట్టును ఢీకొట్టి ఆ కాలువ పక్కన నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇది జరిగిన వెంటనే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో వాహనాలు అసలు యాక్చువల్గా చాలా నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి, అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. కానీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చెన్నై నుంచి కోల్కతా వైపు వెళ్తున్నటువంటి ఈ లారీ చాలా వేగంగా దూసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలని మనుషుల మీదకు దూసుకెళ్ళిపోయింది.